వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదురు కానీ అజయ్ దీనికి స్ట్రైట్ గా సమాధానం చెప్పండి. ఆయన ఆవేదన గుండెలు బాదుకుంటున్నారు, బల్లలు బద్దలు కొడుతున్నారు, సూటిగా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వినండి, లోకేష్ గారు వినండి, పవన్ కళ్యాణ్ గారు వినండి అని. ఎందుకంటే కష్టాలు పడ్డది వాళ్ళు. ఎన్ని రోజులు, ఎన్ని వందల రోజులు వాళ్ళు నిద్రాహారాలు మాని ఎలాంటి ఇబ్బందులు పడ్డారో, ఎలాంటి అవమానాలు పడ్డారో మీరు చూశారు. వర్మ గారు, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, బాలకోటయ్య గారు పెద్దలు ఆయన ఆవేదన నాకు అర్థమైంది. ఆయన పడిన కష్టం మేము చూసాం, మాకు తెలుసు. అదే అమరావతి ప్రాంతంలో మేము బ్రతికాం, మేము 5 ఏళ్ళు తిరిగాం, కేసులు పెట్టించుకున్నాం, దెబ్బలు తిన్నాం, అరెస్టులు అయ్యాం, 14 రోజులు జైలు జీవితం గడిపాం, ప్రాణాల మీద తెచ్చుకున్నాం. వర్మ గారు చెప్తుంది తెలుగుదేశం పార్టీ నాయకులు కష్టపడ్డారు, చనిపోయారండి, వాళ్ళ కష్టం చెప్తున్నాను నేను. వినండి, 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ ప్రజానికం బాధపడ్డారు సార్. వాళ్ళ గురించి చెప్పండి, ఒక విషయం అదే షూట్ గా మనం మాట్లాడదాం. అటు ఇటు తిప్పదు. ఓకే, 5 సంవత్సరాలు వాళ్ళు విధ్వంసం చేశారు, తప్పులు చేసిందా వైఎస్ఆర్సీపీ? వర్మ గారిని అదే స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తాను. అదే అంటున్నాను, చేసిందా, తప్పులు చేసిందని అడుగుతాను సమాధానం. 100% వాళ్ళు తప్పులు చేశారు. తప్పులు చేసిన వాళ్ళు కేసులు ఎందుకు పెట్టట్లేదు, అరెస్టులు ఎందుకు జరగట్లేదు నిజంగా తప్పులు చేస్తే? వర్మ గారు అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు తప్పులు చేసిన వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు కేసులు పెట్టట్లేదు అంటే, ఈ రోజు ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 24 గంటలు గడవకముందే తీసుకెళ్లి కోనర్లు పట్టుకొని జైల్లో వేయాలా? అదే పరిపాలన అంటే. అదండి రేపొద్దున సార్, రేపొద్దున పోలీసులు చూసుకుంటారు. ప్రభుత్వంలో చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు, సార్ వర్మ గారు, ఇంటి కుక్కకి వీధి కుక్కకి చాలా పోలిక ఉంటుంది సార్. వీధి కుక్క దారి మీద ప్రతి ఒక్కరిని కలుసుకుంటా పోతుంది. వీధి కుక్క కాబట్టి, పిచ్చి కుక్క కాబట్టి. ఇంట్లో కుక్కకి చెప్తే వింటది, పెరుగుంటది కాబట్టి. ఓకే, అలాగే కానివ్వండి. గుడ్ సార్, మేమేమంటున్నాం, కేసులు పడవు, అరెస్టు చెయ్యరు, వాళ్ళ సేఫ్టీ. ఇప్పుడు బాలకోట గారు ఏమన్నారు, కనకారావు గారు ధైర్యంగా గుండెల మీద చేసుకుని పడుకోండి, ఎవడొద్దన్నాడు, హ్యాపీగా నిద్రపోండి. కనకారావు గారు తప్పు చేయలేదు కాబట్టి కనకారావు గారు జైల్లో వేయాల్సిన అవసరం లేదు. కానీ తప్పు చేసిన ప్రతి ఒక్కరికి చట్టబద్ధ శిక్ష ఇస్తున్నాం. లేదు దానికి. సజ్జాజయ్ గారు, నేను మీతో వివాదం కోసం మాట్లాడట్లా, తెలివిగా ఒక మాట వినండి. నాకు తెలుసు, మీరు జైలుకి వెళ్ళి ఉండాలి. మీరు జైలుకి వెళ్ళిన విషయం మీరు మర్చిపోయారు, మేమైతే మర్చిపోలేదు. ఇక్కడ కనకారావు గురించి మాట్లాడటంలా, ప్రభుత్వ పరిపాలన గురించి మాట్లాడుతున్నాం, బాలగోడ గురించి మాట్లాడుతున్నా, ప్రజల గురించి మాట్లాడుతున్నాం. ఒక వ్యయం ఉంటుంది, వచ్చిన ఇళ్ల మీదకి పోయి తలుపుల వెళ్ళగొట్టే రోడ్డు అరెస్ట్ చేయరు. చేయమాకండి, అదే నేనే చెప్తున్నా. కనకరావు గారు ఏం చెప్తుంది కూడా అదే. కనకరావు గారు మీరు ధైర్యంగా ఉండండి, ఆయనే చెప్తున్నాడు తెలుగుదేశం పార్టీ తరఫున మేము అరెస్ట్ చేయమని. కనకారావు గారు మీరు ఇదే ఛానల్ ద్వారా చెప్తున్నాను. ఇదే బాలకోటయ్య గారు గానీ, ఇదే కనకారావు గారు గానీ, లేకుంటే ఇదే మా సోదరుడు కిరణ్ గానీ, అందరూ వింటారు, ప్రజలు కూడా వింటారు కాబట్టి ఒకటే చెప్తున్నాను సార్. ఏ నాయకులు అయితే అరెస్టులు కావాలని చూస్తున్నారో వాళ్ళందరూ అరెస్టులు అయిన రోజు ఇదే బాలకోటయ్య గారు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తారు. ఇదే 99 టీవీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారు. ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరైన అధికార ప్రతినిధులు పెట్టుకోండి. ఇక్కడ బాలకోట అంశం కాదు, కనకారావు అంశం కాదు. ఆయన వచ్చింది ఒక పార్టీ తరపున, ఒక విధానం తరపున, పార్టీ తరపున మాట్లాడాలి, పార్టీ వాయిస్గా మాట్లాడాలి. ఇప్పుడు మా పర్సనల్ విషయాలు కాదు. ఆంధ్రప్రదేశ్లో చాలా మంది చనిపోయారు, తెలుగుదేశం వాళ్ళే చనిపోయారు. జమలైన పేక కోసారు, అరెస్ట్ చేయాలి కదా. డాక్టర్ సుధాకర్కి బేడీలాగా వేసి నడి రోడ్డు మీద నిలబెట్టారు, వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా. ఇది బాలకోట ఆవేదన కాదు, ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల విధ్వంసంలో జరిగిన ఆవేదన. పుస్తకాలు రాసుకున్నాం, 679 పేజీలు. సభలు పెడితే చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించారు, పవన్ కళ్యాణ్ గారు స్వీకరించారు. ఆ సభలో మేము పాల్గొన్నాం. ఇప్పుడు దీనిని సింపుల్ గా తీసేయటం కాదు, వాదన కోసం కాదు. ప్రజల్లో ఆవేదన ఉన్న మాట యథార్థం, వర్మ గారు అడుగుతున్న ప్రశ్నలో యథార్థం ఉన్న మాట యథార్థం, కనకారావు గారు వేస్తున్న ఛాలెంజ్లో కూడా యథార్థం ఉన్న మాట యథార్థం, 7 నెలలైనా కూడా మనం చర్యలు తీసుకోని మాట కూడా యథార్థం. నేను చెప్తున్నాను కదా, 7 మాసాలుగా నందిగాం సురేష్ తప్ప ఎవరన్నా అరెస్ట్ చేశామా, చేయగలిగామా అని చెప్తున్నాం. ఓకే, ఆయన ఒకటే తప్పు చేశారు, మిగతా వాళ్ళు చేయలేదేమోనండి.
ఇక పార్టీగా చూసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే రాజకీయ పార్టీ కాదు కాబట్టి నేను అంత లోతుగా విశ్లేషణ చేయలేదు. కనకరావు గారు మీరైతే సేఫ్ గానే ఉన్నారు, హ్యాపీగా మీరు ఉద్యమాలు చేసుకోవచ్చు, ఏమన్నా ప్రజల సమస్యలు ఉంటే దాని మీద మీరు పోరాటాలు చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు అన్నది